ఏమి చేసుకుంటి కర్మ ముందే బాగుంటి పుంటి కూరలో మందు పెట్టుకొని మొగని చంపుకుంటి మొగడు చచ్చిన 6 నెలలకే మోపు చేసుకుంటి అని ఒక ఆమె పాట పాడిందంట వెనకడికి. ఎందుకు చెప్పిన ఈ ముచ్చట అంటే, ఎవరికి రాని కష్టం వచ్చింది మన గతంలో మాజీ బహుజన యుద్ధ నౌక, బహుజన యుద్ధాన్ని మొత్తం నడిపించిన ఒంటి చేతుల మీద నడిపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ మొత్తం పాడైపోను తలుపు సందులు ఏలిపెట్టినట్టు అయింది. ఇటు విక్కున కష్టమే ఉంది, ఇటు విక్కున కష్టమే ఉంది. ఏమైందో చెప్తా జరిగి ఎక్కువసేపు ఏం చెప్పండి, జరిసేపు చెప్తా సార్ ముచ్చట. కానీ ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇక ప్రవీణ్ సారు అంతంట. అయ్యో ప్రవీణ్ సార్ పాడైపోను ఎందుకు వచ్చింది మరి ఈయన వంతు ఇవాళ అంటే, ఈయన ఇంకా కొంతమందికి ఇచ్చిరంట, ఇవాళ రేపట్లో వాళ్ళు కూడా హాజరవుతారంట. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగల్లా బిడా కేసీఆర్ అనే కదా అప్పట్లో, అగో గప్పుడు ఏం చేసింది అంటే, నా ఫోన్ ట్యాపింగ్ అయినట్టు గుర్తుంది, నా ఫోన్ ట్యాపింగ్ అయినట్టు జర ఎంక్వైరీ చేసి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన లంగ దొంగ కూడా జర వచ్చిరని కాంప్లైంట్ ఇచ్చిండట. ఆయన కాంప్లైంట్ ఇచ్చిండు. ఎప్పుడు బిడా కేసీఆర్ అన్న నాడు పాడైపోను ఆ పోలీసు వాళ్ళు ఏమంటారు కదా, రాసి పెట్టింది అది పని చేయకుండా ఏదో ఒక రోజు పని చేస్తుంది కదా, అది ఇవాళ మళ్ళీ సీటు ముందరకు మళ్ళీ పట్టుకొచ్చారు ముచ్చట. కానీ ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారా మీరు ప్రభాకర్ రావు గురించి, ఏ మేరకు ప్రభాకర్ రావు సంగతి, ఆయన ఎంత మంచి వ్యక్తి, ఆయన ఫోటోకాయ చూపించుకుంటూ అంటుండు. గిసొంటోని మీరు బయట పోయి లంగా దొంగ అంటారా, చాలా సక్కమైన పిల్లగాడు ప్రభాకర్ రావు అని చెప్పుకొచ్చాడు. తనమంతా రోగం వచ్చినా కూడా పార్టీ అధికారం రావడం కోసం ఎంత కష్టపడ్డాడు, క్యాన్సర్తో బాధపడ్డా కానీ ఎంత కష్టపడ్డాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రవీణ్ సార్ నిన్ను తిట్టాలంటేనేమో పాడైపోను తిట్టబుద్ధి అవుతలేదు, కానీ మరి ఈ జనాలే తిట్టుకుంటారు నిన్ను. కానీ ఏమైనా ముచ్చట చెప్తాప్పుడు జర సిగ్గా అనిపించాలా సార్, పెద్దోని అయినవు కానీ మరి అనగా తప్పలేదు. కానీ ఇప్పుడు ఆడు ఇక సస్తమన్న ముచ్చట తెలిసి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూనే కూర్చుండు ఆ ప్రభాకర్ రావు అంటాడు. ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నాడు. మరి ఎన్ని కోట్ల రూపాయలని చేతిలో పెట్టిండ్రో మరి మీ బాసు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీ బాసు ఎన్ని కోట్ల రూపాయలని చేతిలో పెట్టిండో. గాయనకేమో సర్టిఫికేట్ ఇస్తేవి, మళ్ళా నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు అని కంప్లైంట్ ఇచ్చింది నువ్వే. మరి ఆయన మాట్లాడేది నువ్వేనా, ఇవాళ మాట్లాడేది నువ్వేనా, మరి ఏం కావాలా పాడైపోను. అందుకోసమని ఇలాగా ముచ్చట పాడ గీత ఒక లైన్ పాట చెప్పిన, కర్మ పాడైపోను అట్లా వచ్చింది. ఇప్పుడు ఏమైతే ఆయన వాంగ్మూలం సేకరణకు సిద్ధం చేస్తున్న సిట్ అధికారులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ ఆర్ఎస్పీ ఫిర్యాదు, పోలీసులు పట్టించుకోవట్లేదని అప్పట్లో బీఎస్పీ నేతగా విమర్శలు. ఆ ఫిర్యాదుపై విచారించాలని తాజాగా సిట్ నిర్ణయం. ఫోరెన్సిక్స్ విశ్లేషణకు ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్టాప్ త్వరలో సిట్ ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చాలా మంది పోతారు. కానీ మరి ఇప్పుడు ఏం చెప్తుండొచ్చు మళ్ళీ ఇవాళ మరి ముందర కూర్చోబెడితే మేమంతా ఒకటే పాడైపోను ఆయన ఏదో పుసుకుని అన్నా, కానీ అన్న అంటాడా లేకపోతే అనలేదంటాడు పాడైపోను అనలేదని పుసుకుని పోయమ్మ మొత్తం రికార్డింగ్లు ఉన్నాయి సార్ ఆడ. ఇప్పుడు మీరంతా ఒక పాయింట్ పల్లికాయ అనుకుందా ఏనాడు అనుకోదంట, తన నూనెలో తనే ఏగుతానని ఏనాడు అనుకోదంట పల్లికాయ, గట్ట పాడైపోయింది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముచ్చట. ఫోన్ ట్యాపింగ్ చేసిరు, ఎవరు చేసిరు కనుక్కుందామని కంప్లైంట్ ఇచ్చింది నువ్వే. మరి ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు మొత్తం నీ బలగమే అని తెలుస్తుంది. మరి ఇవాళ మరి ఏం చేస్తావు సార్, మరి ఇవాళ నీ బాధ పాడైపోను పగోని కూడా రావద్దు. మరి ఎట్లా నొక్కొస్తాడో ఈ పంచాయతీ ఏం కాదో నాకైతే తెలియదు. కానీ ప్రజలారా ఈయననే కంప్లైంట్ ఇచ్చిండు, దానిపైన విచారణ జరుగుతుందంట. ఇవాళ రేపట్లో ఇదే ముచ్చట ఉంటుంది. మరి ఎట్ట స్పందిస్తాడు మరి వాళ్ళు ముందర కూర్చోబెట్టాగా, సార్ మరి గతంలో నీ ఫోన్ ట్యాపింగ్ అయిందని కంప్లైంట్ ఇచ్చినావు కదా, మరి ఇన్ని రోజులకైతే ముందరకు వచ్చింది కేసు, మరి ట్యాపింగ్ చేస్తున్నావు, మరి పలానోడు చేసిండని చెప్తే మరి అంటాడా, లేకపోతే ఆయన కూడా నువ్వు సిర్పూర్ నుంచే ఏమో పోటీ చేస్తావు కదా, నువ్వు ఓడిపోవాలని, నువ్వు మొత్తం బరివత్తలు కావాలని ఆయన నీ ఫోన్ మొత్తం ట్యాపింగ్ చేయించారు, నువ్వు ఓడిపోవడానికి కారణం అయ్యారు. మళ్ళీ పోయి వాళ్ళతోడే జైన్ అయినావు, వాళ్ళతోడే శోభ చేస్తున్నావు, ఇవాళనేమో గోడల మీద పేరు రాసుకుంటే తిరుగుతున్నావు. పాడైపోను మరి నీకు అంత పెద్ద కష్టం ఏమొచ్చిందో నాకైతే తెలియదు. కానీ అమ్మగారు మీరు మీ ఏమంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, చాలామంది విద్యార్థులకు కొద్దిగా ఒక గౌరవం అనేది ఉన్నది. పాడైపోయిన ఆ గౌరవం మొత్తం పడగొట్టుకున్నావు. మరి ఏం కట్టకపోదాం అనుకుంటున్నావు భూమి మీద నాకైతే అర్థమైతే లేదు. కానీ బతికిన 4 రోజులు గట్టిన బతి అయ్యే పోవు.
ఉత్త పుణ్యానికి పోతివి మంది మాటలు బట్టి మారమారం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమే ఒల్లాగమే అన్నట్టు రెండు దిక్కులాగమైతే మరి ఎట ముందర పడుతూ ఇక నీకేరక ప్రజలారా నేను చెప్పిన ముచ్చట తప్పు కామెంట్ రూపకం చెప్పురా ఉంటా మరి ఇక